రోజాను వ్యూహాత్మకంగా ఫిక్స్ చేస్తున్న టీడీపీ. చంద్రబాబుకు ప్రస్తుతం ఏమాత్రం నచ్చని పేరు రోజా. కేసీఆర్కి ఏమాత్రం నచ్చని పేరు కోదండరాం. ఈయన బాల్కీ సుమన్ను ముందు పెట్టి తిట్టేస్తుంటాడు. ఏం రెడ్డి గారు అన్నట్టుగా విమర్శ ప్రారంభమవుతుంది. చంద్రబాబేమో అనితను జూపుడిని ముందు పెట్టి విమర్శలు చేయిస్తూ ఇరకాటంలో పెడుతుంటాడు. ఆహా, ఇద్దరు చంద్రులు సేమ్ టు సేమ్. అయితే కోదండరాం కథ వేరు, రోజా కథ వేరు. అసెంబ్లీ సమావేశాలు మళ్ళీ సోమవారం స్టార్ట్ కాబోతున్నాయి. ఇక ఎవరెవరిని అసెంబ్లీకి రాకుండా చేయాలనే వ్యూహానికి టీడీపీ పదును పెడుతున్నది. ప్రివిలేజ్ కమిటీ ఆల్రెడీ రంగంలోకి దిగి కొన్ని సిఫార్సులు కూడా చేసిన సంగతి తెలుసు. అన్నింటికన్నా ప్రధానంగా రోజా మొహాన్ని చంద్రబాబు అసెంబ్లీలో చూడదలుచుకోలేదు. దానికి ఏం చేద్దాము అనేది ఇప్పుడు టీడీపీకి అత్యంత ప్రాధాన్య అంశంగా మారిపోయింది. బాబు ఫలానా చోట భూకంపం వచ్చి 1000 మంది ఇరుక్కుపోయారని చెప్పినా సరే ముందు రోజా సంగతి తేలేక మిగతావి అన్నట్టుగా ఉంది చంద్రబాబు పరిస్థితి. సోమవారం ఉదయమే రోజా వ్యవహారం చర్చకు రావచ్చు. ఈలోపు రోజాను కులం పేరిట ఇరకాటంలో పడేసేందుకు మైండ్ గేమ్ ఆరంభించింది టీడీపీ. జూపుడిని ముందు పెట్టి అనితకు క్షమాపణ చెప్పడానికి రెడ్డి పౌరుషం అడ్డుపడుతున్నదా అనే వ్యాఖ్యలను చేయించాడు చంద్రబాబు. క్షమాపణ చెప్పపోతే ఆమెపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలనే ఒక కొత్త వాదన తీసుకువచ్చాడు జూపుడి. ఇప్పుడు వైసీపీ కోర్ టీం రోజా జగన్ ఎలా వ్యవహరించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. రోజా సుప్రీంకోర్టుకు పోయినా సరే స్పీకర్ ఇష్టమని చెప్పి కోర్టు బాల్ మళ్ళీ కోడెల కోర్టులోకి పంపించిన సంగతి తెలుసు కదా. ఒకవేళ తన వ్యాఖ్యలతో అనిత బాధపడి ఉంటే ఆమెకు బేషరతుగా క్షమాపణ చెప్తానని అప్పట్లో రోజా స్పీకర్కు రాసిన ఒక లేఖలో పేర్కొంది. మరి ఇప్పుడు అనితకు ఆమె క్షమాపణ చెప్తుందా? ఇది ఇంట్రెస్టింగ్. తాను అవమానించిన అనితకు రోజా క్షమాపణ చెప్పాలి. లేదంటే తన అగ్రవర్ణ ఆధిపత్య ధోరణిని ప్రదర్శించుకున్నట్టే అని బదనాం చేయడానికి టీడీపీ ఇలా పావులు కదుపుతున్నది. ఎలా చూసినా రోజా కాస్త ఇరకాటమే. తాను మౌనంగా ఉండిపోయినా సరే ప్రివిలేజ్ కమిటీ చెప్పింది అనే పేరిట కోడెలు ఆమెపై వేటు వేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. ఇప్పటికిప్పుడు ఏం చేయాలో అర్థం కాక వైసీపీ అనితకు బేషరతుగా క్షమాపణ చెప్తానని లేఖలో పేర్కొన్నది. కాబట్టి రోజా ఆల్రెడీ క్షమాపణ చెప్పినట్టే అని పరిగణించాలి. మళ్ళీ క్షమాపణ చెప్పడం ఏమిటి అనే వాదనకు దిగింది. అయితే అందులో పంచ్ లేదు. సారీ చెబుతాను అంటే సారీ చెప్పినట్టు ఎలా అవుతుంది? అసెంబ్లీ సాక్షిగా సారీ చెప్పాలి అనేది టీడీపీ వాదన కాబోతున్నది. సరే, ఫలితం ఎలా ఉంటున్నది పక్కన పెడితే రోజా అర్జెంటుగా జబర్దస్త్ భాష నుంచి, ఆ బాడీ లాంగ్వేజ్ నుంచి బయటపడాల్సిన అవసరం ఉందని, తనంతట తానే అధికార పక్షానికి అస్తాలు అందిస్తుందని, సరిగ్గా అదే జరుగుతున్నది. రోజా వ్యవహార ధోరణి ఇప్పటికి ఎవరైనా శివంగి టెంపర్ అన్న స్థాయిలో మెచ్చుకుంటుంటే ఇలాగే ఉండాలని వాదిస్తున్నారంటే అది అపరిణిత వ్యవహారం అనే లెక్క. దానికి సమాధానాలు ఉండవు.